సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి గడపకి ఒక గాథ ఉంటుంది. పల్లె పరిమళాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయాణం ఊరు ఊరుకో కథనం. ఈ రోజు మనం ఏ ఊరి విశేషాలు తెలుసుకోబోతున్నామో ఆ ఊరి ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. తెలంగాణలోని పచ్చని అడవులు, అందమైన జలపాతాలు మరియు గిరిజన సంస్కృతికి నిలయం మహబూబాబాద్ జిల్లా. దీనిని స్థానికంగా మానుకోట అని కూడా పిలుస్తారు. మహబూబాబాద్ జిల్లాకు 2 పేర్లు ఉండటం వెనుక చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మానుకోట అసలు పేరు. ఈ ప్రాంతాన్ని స్థానికులు ఇప్పటికీ మానుకోట అని పిలుచుకుంటారు. దీని వెనుక 2 ప్రధాన కారణాలు చెబుతారు. మాను ప్లస్ కోట. పూర్వం ఈ ప్రాంతంలో మానులతో నిర్మించిన ఒక కోట ఉండేదని, అందుకే దీనికి మానుకోట అనే పేరు వచ్చిందని ఒక ప్రసిద్ధ కథనం. మయంకోట. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతాన్ని మయంకోట అని పిలిచేవారని, కాలక్రమేణా అది మానుకోటగా మారిందని చరిత్రకారులు భావిస్తారు. మహబూబాబాద్ అధికారిక పేరు. ఈ పేరు నిజాం పాలనా కాలంలో వచ్చింది. నైజాం అధికారి 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉండేది. అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఒక నిజాం అధికారి దీనికి మహబూబాబాద్ అని పేరు పెట్టారు. బ్రిటిష్ రికార్డుల్లో మరియు రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఈ పేరే స్థిరపడిపోయింది. ఒకప్పుడు ఇది వరంగల్ జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబర్ 11న మహబూబాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈ జిల్లా చుట్టూ దట్టమైన అడవులు, కొండలు ఉండటం వల్ల దీనిని ఒకప్పుడు వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణించేవారు. క్లుప్తంగా చెప్పాలంటే మానుకోట అనేది ఇక్కడి నేల మట్టి వాసన కలిగిన పేరు అయితే, మహబూబాబాద్ అనేది చారిత్రక పరిపాలన వల్ల వచ్చిన పేరు. మహబూబాబాద్ జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి సంస్కృతి, ప్రకృతి మరియు వనరులే దీని స్పెషాలిటీ. మహబూబాబాద్ జిల్లాలో లంబాడా జనాభా చాలా ఎక్కువ. గిరిజన యువతులు జరుపుకునే తీస్ పండుగ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. వారి సాంప్రదాయ దుస్తులు, నృత్యాలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేక శోభను ఇస్తాయి. ఇక్కడి తండాల్లో జరుపుకునే హోలీ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి. అడవులు మరియు జలపాతాలు. ఈ జిల్లా ప్రకృతి ప్రేమికులకు కేర్ ఆఫ్ అడ్రస్. భీముని పాదం జలపాతం. ఒక పెద్ద బండరాయిపై భీముని పాదముద్ర లాంటి ఆకారం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. వర్షాకాలంలో ఈ జలపాతం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. 7 బావుల జలపాతం. అడవి లోపల 7 మెట్ల మాదిరిగా నీరు కిందకు పట్టం ఇక్కడి విశేషం. ఆధ్యాత్మిక విశిష్టత. కురవి వీరభద్రస్వామి. ఇక్కడి ఆలయం చాలా ప్రాచీనమైనది. శివరాత్రి సమయంలో జరిగే కురవి జాతర జిల్లాలోనే అతిపెద్ద ఉత్సవం. ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. బయ్యారం ఇనుప గనులు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనేది శతాబ్ద కాలంగా ఇక్కడి ప్రజల ఆకాంక్ష. మిర్చి సాగు. ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ మిర్చి సాగు చాలా ఎక్కువ. నాణ్యమైన మిర్చి పండించడంలో మహబూబాబాద్ రైతులు ముందుంటారు. విజయవాడ సికింద్రాబాద్ ప్రధాన రైల్వే లైన్లో మహబూబాబాద్ ఒక కీలకమైన స్టేషన్. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి నుండి వేల సంఖ్యలో ప్రజలు ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. ఇది వ్యాపార పరంగా కూడా పట్టణానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇక్కడ మొక్కజొన్న తోటలు ఎక్కువ కాబట్టి తాజా కంకులతో చేసే గారెలు ఇక్కడ చాలా ఫేమస్. అటవీ ప్రాంతాల్లో దొరికే ఇక్కడ నాటుకోడి కూర రుచి చాలా ఘాటుగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మహబూబాబాద్ అడవి తల్లి ఒడిలో ఉన్న అందమైన గిరిజన పల్లె. మహబూబాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి చారిత్రక కట్టడాలు నెలవు. భీముని పాదం జలపాతం జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఒక పెద్ద బండరాయిపై భీముని పాదం ముద్ర లాంటి ఆకారం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఎత్తైన కొండల నుండి నీరు పడుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. గూడూరు మండలం కొమరారం అటవీ ప్రాంతంలో ఉంది కురవి వీరభద్రస్వామి ఆలయం. ఇది చాలా పురాతనమైన మరియు మహిమాన్వితమైన క్షేత్రం. ప్రత్యేకత. ఈ ఆలయాన్ని రాష్ట్రకూటులు లేదా కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివరాత్రి జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మహబూబాబాద్ పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయ్యారం చెరువు. కాకతీయుల కాలం నాటి గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది నిదర్శనం. కాకతీయ గణపతి దేవుని సోదరి మైలాంబ ఈ చెరువును తవ్వించారు.
చుట్టూ కొండలు, పచ్చని అడవుల మధ్య ఈ చెరువు పర్యాటకులకు మంచి పిక్నిక్ స్పాట్. బయ్యారం మండల కేంద్రంలో ఉంది. పాండవుల గుట్ట. చరిత్ర మరియు అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇది సరైన చోటు. ఇక్కడ ప్రాచీన శిలా చిత్రాలు ఉన్నాయి. పాండవులు తమ వనవాస కాలంలో ఇక్కడ నివసించారని స్థానికుల నమ్మకం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కొత్తగూడ మండలం పరిధిలో ఉంది. అడవి లోపల సాహసోపేతమైన ప్రయాణం చేయాలనుకునే వారికి ఏడుబావుల జలపాతం ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ నీరు 7 మెట్ల మాదిరిగా ఉన్న గుంతల గుండా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది. డోర్నకల్ చర్చ్ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మరియు పురాతన చర్చుల్లో ఒకటి. ఈ చర్చ్ నిర్మాణంలో భారతీయ మరియు పాశ్చాత్య శిల్పకళా రీతులు స్పష్టంగా కనిపిస్తాయి. దీని గోపురాలు హిందూ దేవాలయాల శైలిని పోలి ఉండటం ఒక విశేషం. ఇది డోర్నకల్ పట్టణంలో ఉంది. పాకాల ఏరుపై నిర్మించిన గంగారం వంతెన మరియు దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆహారం చాలా రుచిగా, కారంగా మరియు అచ్చమైన పల్లెటూరి పద్ధతిలో ఉంటుంది. ఈ జిల్లాలో మొక్కజొన్న సాగు చాలా ఎక్కువ. అందుకే ఇక్కడ మొక్కజొన్న గారెలు అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం. లేత మొక్కజొన్న కంకులను రుబ్బి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి నూనెలో వేస్తారు. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు మానుకోట స్టేషన్లో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. నాటుకోడి కూర, జొన్న రొట్టె. ఈ ప్రాంతంలో నాటుకోడి లభ్యత ఎక్కువ. ఇక్కడి గిరిజన తండాల్లో మరియు స్థానిక మెస్లలో చేసే నాటుకోడి పులుసు చాలా ఘాటుగా ఉంటుంది. దీనిని వేడివేడి జొన్న రొట్టెలు లేదా సజ్జ రొట్టెలతో కలిపి తింటే ఆ రుచే వేరు. తీస్ పండుగ స్పెషల్స్. మహబూబాబాద్ గిరిజన సంస్కృతికి నిలయం కాబట్టి ఇక్కడి లంబాడీల ప్రత్యేక వంటకాలు దొరుకుతాయి. మలిద ముద్దలు. గోధుమ రొట్టెలను పొడి చేసి అందులో బెల్లం, నెయ్యి కలిపి చేసి ఈ తీపి వంటకం చాలా ప్రత్యేకం. బోలి. శనగపప్పు, బెల్లంతో చేసే ఒక రకమైన భక్ష్యం. వనమూలికల టీ. అటవీ ప్రాంతం కాబట్టి కొన్ని గ్రామాల్లో మరియు అడవి మార్గాల్లో అటవీ ఉత్పత్తులతో చేసే ప్రత్యేకమైన చాయ్ లేదా కషాయం లాంటి పానీయాలు దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివని స్థానికులు నమ్ముతారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్ సెంటర్లలో దొరికే మిర్చి బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు ఇక్కడ చాలా ఫేమస్. ముఖ్యంగా బజ్జీల మధ్యలో మసాలా పల్లీలు, ఉల్లిపాయలు పెట్టి ఇచ్చే కట్ మిర్చి ఇక్కడ ఈవినింగ్ స్నాక్ గా చాలా మంది ఇష్టపడతారు. సీజన్ను బట్టి ఇక్కడ అడవిలో దొరికే ఈత పండ్లు, నేరేడు పండ్లు, చింతపండు మరియు వెలగ పండ్లు చాలా తాజాగా దొరుకుతాయి. మహబూబాబాద్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన పండుగలు 2. ఒకటి ఇక్కడి గిరిజన సంస్కృతికి అద్దం పట్టే తీస్ పండుగ. రెండోది ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇచ్చే కురవి జాతర. మహబూబాబాద్ జిల్లాలో లంబాడా జనాభా అధికంగా ఉండటం వల్ల వారి సాంప్రదాయ పండుగైన తీస్ ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రధానంగా పెళ్లి కాని గిరిజన యువతులు ఇది జరుపుకుంటారు. 9 రోజుల పాటు గిరిజన తండాలు రంగురంగుల దుస్తులతో, నృత్యాలతో కలకల్లాడుతాయి. బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి వాటిని 9వ రోజున నిమజ్జనం చేస్తారు. వర్షాలు బాగా కురవాలని, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వారు కోరుకుంటారు. కురవి జాతర, మహాశివరాత్రి. కురవిలోని వీరభద్రస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి వేడుకలు జిల్లాలోనే అతిపెద్ద జాతర. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుపుకుంటారు. ఈ జాతరకు కేవలం జిల్లా నుండే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ స్వామివారికి జరిగే బండిలాగుడు ఉత్సవం మరియు ప్రబల ఊరేగింపు చాలా ఫేమస్. హోలీ. సాధారణంగా దేశమంతా హోలీ జరుపుకున్నా మానుకోట తండాల్లో జరిగే హోలీ చాలా ప్రత్యేకం. లంబాడా సంప్రదాయ నృత్యాలు, పాటలతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక్కడి గిరిజన హోలీని చూడటానికి ఇతర ప్రాంతాల నుండి కూడా జనం వస్తుంటారు. బతుకమ్మ మరియు దసరా. తెలంగాణలోని ఇతర జిల్లాల్లాగే ఇక్కడ కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పట్టణంలోని చెరువుల వద్ద మరియు గూడూరు వంటి అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రకృతి ఒడిలో ఈ పండుగను మహిళలు వేడుకగా నిర్వహిస్తారు. మహబూబాబాద్ జిల్లా చారిత్రక పోరాటాలకు, సాహిత్యానికి మరియు రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ గర్వించదగ్గ మహాకవి మరియు నిజాం వ్యతిరేక పోరాట యోధుడు. ఊరు మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎలుగెత్తి చాటిన కవి. ఈయన రాసిన అగ్నిధార, రుద్రవీణ వంటి రచనలు విప్లవాత్మకమైనవి. నిజాం జైలు గోడలపై బొగ్గుతో పద్యాలు రాసిన ధీశాలి. దాశరథి రంగాచార్యులు దాశరథి
దాశరథి కృష్ణమాచార్యుల తమ్ముడు. ఈయన కూడా అద్భుతమైన సాహితీవేత్త. తెలంగాణ జనజీవనాన్ని, గిరిజన మరియు పేదల కష్టాలను తన నవలల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈయన రాసిన చిల్లరదేవుళ్ళు, మోదుగు పూలు నవలలు తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు. బలోన్ లాల్ అంజయ్య గిరిజన హక్కుల కోసం, గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం పోరాడిన ముఖ్యమైన నాయకుడు. గిరిజన ప్రాంతాల్లో ఈయనకు ఎంతో గౌరవం ఉంది. చూసారుగా, ఇది ఈరోజు మన ఊరుకో కథనం. ఒక ఊరు, 1000 జ్ఞాపకాలు, మట్టి వాసనలు, మనుషుల అనురాగాల కలబోతగా సాగిన ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో ఊరు, మరో అందమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.